కులుగుత్తా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాశీస్సులు. ఇప్పుడు మనం ఈ వీడియోలో కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా చూడబోతున్నాము. కన్యారాశి వారి యొక్క ఆదాయం వచ్చి 5, వ్యయం వచ్చి 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం పొందగలుగుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు, వాహనం అమర్చగలుగుతారు. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం నెరవేరగలవు. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా కూడా వెంటనే సమసిపోగలవు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల రెవెన్యూల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభం సమయంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో వివరించండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా కూడా ఒక అందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగాలి. ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. ప్రముఖ జోక్యంతో కొన్ని సమస్యలు నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. పన్నుల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం. దిగుబడి బాగున్న మద్దతు ధర సంతృప్తి నీరు. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు జోలికి పోవద్దు. ఈ రాశి వారికి శ్రీ దుర్గమ్మ, కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామిల ఆరాధన అన్ని విధాలా బాగుంటుంది. అలాగే కనకదుర్గమ్మ వారి యొక్క అష్టోత్తరనామాలు పఠించడం కూడా చాలా మంచిది. శుభం భూయాత్. ఈ వీడియో నుంచి కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభం భూయాత్.